యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మీ పద్మలో సుస్వాగతం చేయదు. పద్మ గారు యథావిధిగా మీ ముందుకు ఈరోజు నేను సాయంత్రం రీల్ పెట్టాను, దాంట్లో ఇన్స్టాలో కూడా పెట్టాను, ఇక్కడ కూడా పెట్టాను. ఏమని చెప్పానంటే ఇది టిష్యూ కోటా చీర అండి. ఈ చీరలో మీకు అందుబాటులోకి వచ్చినాయి. ఇది వరకటి కంటే ఇప్పుడు కాస్ట్ పెరిగిపోయిందండి. ఇది వరకు టిష్యూ కోటా ప్లెయినే చాలా కాస్ట్ ఉంది. దీనికి మళ్ళీ ప్రింట్ వేయించడం వల్ల రేట్ ఉంటుంది కాబట్టి కొంచెం కాస్ట్ ఉంటాయి. మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి, లేదంటే పర్వాలేదు. ఇది పళ్ళు వస్తుంది, బ్లౌజ్ ప్లెయినే ఇస్తాడు కాబట్టి ఓన్లీ హ్యాండ్ బార్డర్ వస్తుంది. నేను ఈ చీర కొనుక్కుని నేను నా ఫ్రెండ్స్కి కూడా మన ఇంట్లో ఏదో పూజ పెట్టుకుంటే అందరూ మేము ఒక 5-6 మందికి నేను నా ఫ్రెండ్స్కి కూడా ఇలాంటి చీరలో పూజకి ఎప్పుడో పేరెంట్ అని చెప్పి పిలిచి పెట్టడం కూడా జరిగినట్టుంది. నాకు తెలిసి కొనుక్కున్నారు కొంతమంది. ఇలాంటి చీర పట్టుకుని మీకు వచ్చాను. ఆల్రెడీ రీల్ కూడా చేశాను, చూడండి. ఈ చీర చాలా హైలైట్గా, అంటే ఈ మధ్యకాలంలో కొత్తగా యాడ్ అయ్యేవారు అందరూ ఈ చీర ఫోటో పెడుతున్నారండి. నాకు ఇలాంటి చీర ఉంటే కావాలి మేడం అని. వాడిని పట్టుకుని నెల 15 రోజుల నుంచి మొత్తాన్ని కాల్చుకుని తినేస్తే చివరికి దొరికి ఆఖరికి చీరలు ప్రింట్ చేసి పంపించడం జరిగింది. ఈ నిన్న సాయంత్రం వచ్చిందండి పార్సల్, అందువల్ల ఇవి మీకు వీడియో చేస్తున్నాను. టిష్యూ కోట ఇది కూడా నేను కడుతున్నాను. 8 సంవత్సరాలు పైన అయింది కానీ తక్కువ అవ్వలేదు. 8 సంవత్సరాలు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. ఇదిగోండి పళ్ళు. ఓకే, శారీ అంతా ఇలా ఉంటుంది. ఫస్ట్ టైం ఎవరు కొనుక్కున్నా కూడా ఫస్ట్ టైం 1 గంట ఎండలో వేసుకుని ఒకసారి ఐరన్ చేసుకుని వాడుకోండి. ఫస్ట్ టైం డ్రై వాష్ చేయించుకోండి. డ్రై వాష్ చేయించుకున్నాక తర్వాత మీరు వాష్ చేసుకున్న ప్రాబ్లం ఏమి లేదండి. పిండకూడదు, బ్రష్లు కొట్టేయకూడదు. అలా తెలుసు కదా మీకు, చీరలు మెయింటెనెన్స్ చేసేవరకైతే చాలా బాగా తెలుస్తుంది. అలా వాడుకుంటే చాలా బాగుంటుంది. ఇది ప్లెయిన్, అంటే టిష్యూ కోట ప్లెయిన్ శారీస్ ఇలా ఉంటాయండి. ఇది నేను చెప్పకుండానే మా గాయత్రికి కూడా ఓ చీర ఉంచేసి ఆవిడకి బ్లౌజ్ కుట్టించి పంపిస్తాను. ఎందుకంటే చాలా బాగుంది కాబట్టి ఆవిడకి లైట్ కలర్, పేస్టల్ కలర్స్ ఇష్టం. ఓకేనా, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. చీరలు చూపించేస్తాను. మీకు నచ్చితే కనుక వాట్సాప్ నెంబర్కి వచ్చేసి వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, 8555929044. నేను ఇన్స్టా పేజీలో కూడా ఏయోటి మెసేజ్లు పెడతానే ఉంటాను, చిన్న రీల్స్ లాగా. అక్కడ కూడా ఫాలో అవ్వండి. కొత్తవారైతే ఎక్కడ చూసినా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మస్ట్గా ఒక లైక్ వేసేసుకోండి. ఇప్పుడు వెళ్ళిపోదాం. లెహరియా జార్జెట్, మంచి కాంబినేషన్, రెడ్. ఇది బ్లౌజ్ వస్తుందండి. డిజిటల్ ప్రింట్స్ ఇవి. లెహరియా జార్జెట్. ఇది వాటర్లో పెడితే ఇలా దగ్గరికి వచ్చేస్తాయి, ఆ ఫీల్ ఉండదండి. చాలా బాగుంటాయి చీరలు. ఇందులో దీనికి ఈ వంకాయ కలర్ కాదు, వైలెట్ కలర్కి ఎల్లో బార్డర్. ఇది వచ్చేది. ఇవి కాస్ట్ బాగానే ఉన్నాయండి, సరిపడి. మరీ ఎక్కువ కాదు, తక్కువ కాదు, బడ్జెట్ రేట్లో ఉంటాయి అందుబాటులో. నేను రేట్లు అసలు రేట్లకి చెప్పను, ఎందుకంటే రేట్ చెప్తే అసలు మెసేజ్ చేయరు, చేయకపోతే అడగటానికి వస్తారు. నువ్వు రేట్ చెప్పేయచ్చు కదా వీడియోలో అని చెప్తారు. వాళ్ళు రేట్ చెప్తే మాత్రం ఎవరు స్పందిస్తున్నారు? రేట్ చెప్పకపోతేనే రహస్యం. ఏదైనా సరే గుప్పుట్లో పట్టుకుంటే ఆత్రంగా ఉంటుంది, వదిలేస్తే ఏమీ లేదు. అలాగే అందుకనే నేను ఇంకా వీడియోలో రేట్లు చెప్పను. అది మీరే నాకు ఇలాగా నేర్పించారు. ఓకేనా. అలాగే ఇది ఫ్యాన్సీ క్రేప్ అనండి. వాటర్లో పెట్టిన దగ్గరికి రాదు. మీరు ఎంతకాలం 10-15 సంవత్సరాలు మీకు నచ్చిన విధంగా వాడుకోవచ్చు. మీకు చిరాకెట్టి బయట ఆడేయాలి చీర. ఇలా ఉంటుంది చీర అంతా. మంచి కాంబినేషన్. దీనికి ఇది ప్లెయిన్ ఇలా బార్డర్తో బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా ఇలా ఉంటుంది. దీంట్లో ఇంకో చీర కూడా ఉంది. ఇవన్నీ పార్సల్ రాత్రి ఓపెన్ చేశానండి నేను. కొన్ని చీరలు అందులో కొన్ని దొరుకుతాయి కదా. ఇది ఒక చీర. ఈ చీరలు మాత్రం చాలా కాస్ట్లీ చీరలు అండి, తక్కువ రేట్లకైతే దొరకవు. ఇది పళ్ళు, సేమ్ అదే ఇది బ్లౌజ్ వస్తుంది. ఈ చీరలు మన్నికి మాత్రం చాలా బాగుంటాయి. సేమ్ కలర్ కనిపిస్తున్నాయి. నేను మొబైల్లో సేమ్ కలర్ ఆప్షన్ పెట్టుకున్నాను. ఇంకా నేను ఎలా ఉంటే అలాగే కనిపిస్తుంది. ఇది కోట. ఇవి చీరలు నేను ఏ చీర రేట్ చెప్పను. మీకు నచ్చితే రండి, లేకపోతే లేదు, చూసేసి వెళ్ళిపోండి. ఏం ప్రాబ్లం లేదు. ఎన్ని చీరలు ఉన్నా నేను షేర్ చేసుకోగలను, తర్వాత నేనే కట్టేసుకోగలను. ఆ ఛానల్లో ఈ రేట్ ఉంది, ఈ ఛానల్లో ఆ రేట్ ఉందా, అవన్నీ నాకు అనవసరం. నా ఛానల్లో మీకు నచ్చితే కొనుక్కోండి, లేదంటే చూసి హ్యాపీ ఫీల్ అయిపోండి. రేట్ చెప్తే కంపారిజన్ వచ్చేస్తుంది, వేస్ట్ కదా టైం మనకి. ఇది ఒక చీర. దీనికి కూడా బ్లూ కలర్
బ్లౌజు. ఈ చీరలు అయితే ఇప్పుడు ప్రజెంట్ అద్భుతమైన కాంబినేషన్స్. ఎల్లో ఇది రీల్ కూడా చూడండి, రీల్లో కూడా పెట్టాను. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, పాత వారైతే ఒక లైక్ వేసేసుకోండి. ఇది అదే ఈ చీర అయితే నిమ్మపండు కలర్ నేనే కుట్టించుకుంటానండి. కాటన్స్లో ఇప్పుడు ఇంకొక వెరైటీ వచ్చింది. ఎలా అంటే ఈ చీరలు నేను ఇప్పుడు సోఫాలో కూర్చుని 2.5 years అవుతుంది అప్పుడు చేశానండి, ఒక పీచ్ కలర్లో. ఇప్పుడు కూడా ఈ చీర ఫోటో పెడతానే ఉంటారు. ఇవన్నీ కొంచెం కాస్ట్లీ చీరలు, ఎందుకంటే కలంకారీ ప్రింట్ వస్తాయి, హెవీ క్వాలిటీ మెటీరియల్ అనమాట, లైట్ వెయిట్ ఉంటుంది. ఇలా ఉంటాయి. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది. ఒక్క చీర మాత్రమే ఓపెన్ చేస్తున్నా, హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ లాగా డిజైన్ ఇలా ఉంటుందన్నమాట. ఓకే, అర్థమైంది కదా మీకు? ఇట్లా ఉంటుంది. అందువల్ల ఈ చీరలు రేట్ ఉంటాయి. అది మెహందీ గ్రీన్ కదా, అందులోనే ఇది ఈ గ్రీను. ఈ బార్డర్ కలర్ చూసుకోండి మీరు, 2 కలర్స్ ఉన్నాయి. బార్డర్ కలర్ మారింది. మళ్ళీ పెక్విన్ డిజైన్స్ ఈ బర్డ్స్ ఉంటాయి, వీటిని మంచి నేమ్ ఉంటుంది వీటికి ఏదో. ఇందులో నాది కలంకారీ ఇదే ప్రింటు నేను మంగళగిరి పట్టు చీర మీద వేయించుకున్నాను, క్రీమ్ కలర్ చీర మీద. ఇదే ప్రింట్. ఇదో చీర అండి, కలర్ చాలా బాగుంటుంది. దాంట్లో మంచి ఎల్లో. మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది. నేను ఏట్లకి రేట్లు చెప్పట్లేదు, మీకు నచ్చితేనే కొనుక్కోండి. లెహరియా జార్జెట్ అండి. ఇవి చీర చేసినప్పుడేమో ఉన్నప్పుడు అడగరు, లేనప్పుడు ఫోటో పెట్టి చీర కావాలి అంటారు. ఓకే, నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకా నా కస్టమర్ ఎవరైనా పెండింగ్లో అమౌంట్లు ఉంటే పెండింగ్లు క్లియర్ చేసేస్తే పంపించేస్తాను. చీరలు నా దగ్గరే ఉంటాయి. ఓకే, అలాగే పోస్ట్ ఆఫీస్ సౌకర్యం ఉందనుకున్నాను, కానీ పోస్ట్ ఆఫీస్కి అయితే నేను ఏ కస్టమర్కి చీరలు పంపలేను. మీకు ఏమన్నా చుట్టాలు పట్టాలు ఉంటారు కాబట్టి వారి ఇంటికి అడ్రస్కి డిటిడిసికి ఇచ్చుకుని మీరు తెప్పించేసుకోండి. ప్లీజ్ సహకరించండి, మంచోళ్ళు నా కస్టమర్. ఇది కోటా చీర అండి. బార్డర్ ఏదొచ్చిందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది. కోటాలు కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి నెట్ కాటనే. చీర చాలా బాగుంటుంది, మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇది గ్లాస్కో కాటన్లోనే గ్లాస్కో మెటీరియల్, మెత్తగా చాలా బాగుంటుంది. పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది, బేబీ పింక్. ఒకసారి వేసుకుని చూపిద్దామే, భలే ఉంది అసలు. బ్లాక్ ఇష్టపడేవారు చాలా బాగుంటుంది చీర. అదిగోండి, నేను ఓపెన్ చేయను కాబట్టి ఇట్లా అందాలు తెలియవు. చాలామంది ఓపెన్ చేసి చూపిస్తారు. ఇన్స్టా పేజ్ ఓపెన్ చేసి అన్ని 4 చీరలు చాలా సరదాగా మీకు చూపిస్తాను. ఓకేనా? నాకు సహకరింటే బోళ్ళు చేసి పెడతాను మీకు. అట్లా అందం చూపిస్తాను. నచ్చితేనే కొనుక్కోవచ్చు, కొనుక్కోమని రూల్ అయితే లేదండి నా దగ్గర. ఇది కూడా అంతే, గ్లాస్కో చీరల మెత్తటి కాటన్. బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది. చూసారా ఎంత బాగుంది చీర? ఇది ఒకటి మీకు నచ్చింది అనుకోండి, ఆర్డర్ చేసేసుకోండి. ఓకేనా? ఇది నెట్ కాటన్ చీరలండి. ఇవి చాలా బాగుంటాయి, చాలా అందమైన చీరలు. ఇంక ఈ చీరలు అయిపోతే ఇంక ఈ చీరలు తేనండి, అంత కాస్ట్లీ చీరలకు వెళ్ళిపోతాను. చిన్న చీరలు నాకు టైం వేస్ట్. అంతా నాకు కొంచెం రేంజ్గా కొనుక్కునే కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు. అందువల్ల ఈ చిన్న చీరలు మధ్య మధ్యలో ఎప్పుడైనా వేయటం తప్ప తగ్గించేస్తాను. అలాగే ఇది చిన్న బొటిక్లా పెట్టాలని ఆశ అనమాట. అంటే కలెక్షన్ ఇంత ఐటమే ఉంటుంది, చాలా యూనిక్గా ఉంటుంది. అలా ప్లాన్ చేసుకుంటున్నాను, చూడాలి, అలాగే చేస్తా. ఇది బ్లౌజ్ ఇలా ఉంటుందన్నమాట. చాలా ఐడియాలు ఉన్నాయి, అమలు చేయడానికే టైం రావట్లేదు. గోంగూర అనిపించి మానేస్తున్నాను అనిపిస్తుంది, కానీ సింగిల్ హ్యాండ్తో చేయాలండి, హెల్ప్ లేదు ఎవరోని. అందువల్ల సరిపోతుందిలే నాకని కొంచెం సింపుల్గానే నడిపెత్తున్నాయి. ఇది కోటా చీరే, ఇది కోటా చీరే. ఈ రోజుల్లో పార్ట్నర్స్తో పెట్టుకుంటే గుండుగోకేసుకోవాలి కదా, పార్ట్నర్షిప్లు వేస్ట్. అది మనకి ఎంత కెపాసిటీ ఉంటే అంతే చేద్దామన్నట్టు చేస్తున్నాను. కానీ కొడుకు కూతురు ఉండి హెల్ప్ ఉంటే పెద్ద స్టోర్, నేను కూడా ఒక మంచి స్టోరు పెడుతునండి. అంటే నా కలెక్షన్ అంత బాగుంది, కస్టమర్స్ కూడా ఉన్నారు కాబట్టి చాలా, అంటే కొంతమంది బడ్జెట్లో కొనుక్కోలేరు కానీ అప్రిషియేట్ చేస్తారు బాగా. ఇవన్నీ గోల్డ్ బార్డర్ కోటా చీరలు.
ఇది కూడా అంతే, గోల్డ్ బార్డర్ వచ్చిన కోటా చీర. చాలా బాగుంటాయండి చీరలు. మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి, లేదంటే పర్వాలేదు. ఓకేనా. వంకాయ కలర్ బ్లౌజ్ వస్తుందండి. ఇది కోట. అలాగే ఇది లెహరియా జార్జెట్. కోటా చీరలో ఉంది సేమ్, లెహరియా జార్జెట్లో కూడా ఉంది. మీకు వాట్సాప్కి వస్తే నేను రేట్ చెప్తాను. నచ్చితే కొనుక్కోండి, లేదంటే లేదు. ఓకే. అస్సలు బలవంతం లేదు ఎవరి దగ్గర. ఎంత బాగుంది. ఈ కలరు ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది, లెహరియా జార్జెట్. ఇవి డైలీ వేర్కి, మీరు అమెరికాలో వెళ్ళి వాష్ చేసుకోవడానికి, నీళ్ళలో ముంచి తీగల మీద ఆరేసుకోవడానికి చాలా బాగుంటాయండి. ఇంట్లో కట్టుకోవడానికి. మేము అమెరికాలో డ్రెస్సులు వేసుకోలేము, పిల్లల ముందు చీరే కట్టుకుంటాం అన్నవారు కొనుక్కోవచ్చు ఈ చీరలు. లెహరియా జార్జెట్. ఈ చీర బాగుంది. ఓకే. ప్యాంట్లు షర్ట్లు వేసుకోలేరండి కొంతమంది, వేయలేరు. ఇది లంగావణి స్టైల్ సూపర్ నెట్ శారీ అండి. కుచ్చిళ్ళలో టెంపుల్ వస్తుంది. ఇలా ఉంటుంది. పళ్ళు పింక్, బ్లౌజ్ పింక్. ఇదో చీర సూపర్ నెట్, హెవీ క్వాలిటీ. ఇది క్రాస్ డిజైన్, పింక్ బ్లౌజ్ వస్తుంది. కాటన్ బ్లౌజులు వస్తాయండి వీటికి. ఇది కలంకారీ ప్రింట్ బ్లౌజ్ వస్తుంది. ఇదో చీర. మొన్న ఇంకా నాకు కొంతమంది ఎలా అంటే నాకు మెసేజ్ చేస్తున్నారు చీరల గురించి. నేను వివరాలు చెప్తున్నాను. వాళ్ళు ఐడెంటిటీ నాకు తెలియజేస్తున్నారు. ఏంటంటే నేను గవర్నమెంట్ ఆఫీసరు, నేను గవర్నమెంట్ లెక్చరరు, నేను గవర్నమెంట్ టీచరు, గవర్నమెంట్ ఆఫీసర్ని, లేకపోతే నేను పొలిటికల్. అయితే నాకేంటమ్మా, మీరు ఏదైతే ఏంటి, నేను చేరెత్తానేమో మీరు డబ్బులు ఇస్తారు, మీరు డబ్బులు ఇస్తారేమో నేను చేరెత్తాను. మన ఫ్రెండ్షిప్ ఎలా ఉండాలి చీరల విషయంలో అంటే, మీ ఐడెంటిటీ మీరు ప్రూవ్ చేయక్కర్లేదు. మీరు చీరలు కొంటామంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ, నేను పెద్ద ఆఫీసర్ అన్నప్పుడు 5,000 ఎట్టి కూడా చీర కొనుక్కోలేరా? 2,000 రూపాయలు చీర కొనుక్కునేది గవర్నమెంట్ ఆఫీసర్ అయితే నాకేంటి, అవసరం లేదు కదా. 2,700 రూపాయల చీర కూడా కొనుక్కోలేదు. మళ్ళీ చెప్పడానికి మాట నేను గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్తుంది. నాకేంటి, నువ్వు గవర్నమెంట్ లెక్చరర్ అయితే నాకేంటి, మాస్టర్ అయితే నాకేంటి, అవసరం లేదు. నీకు చీర కావాలి వచ్చి నువ్వెవరో నాకు చెప్పక్కర్లేదు. ఇప్పుడు నేను ఎవరో నీకు చెప్పాలేంటి, అవసరం లేదు కదా. కొంతమంది అలా నన్ను అంటే బెదిరించడం అనొచ్చు, లేకపోతే నాకు గొప్ప దాన్ని నాకు నేను రోజు కొనేస్తానని నన్ను ఏదో బొట్టలో పడేయడం అవ్వచ్చు. నేను ఎవరి బొట్టలోని పడనండి. ఓకే. పద్మగారు ఎవరి బొట్టలోని పడదు. నువ్వు ఆఫీసర్ అయితే నువ్వు జీతం తీసుకుంటున్నావు, ఉద్యోగం చేసుకుంటున్నావు, నీకు నచ్చితే కొనుక్కో, లేకపోతే లేదు. నాకు నీ ఆఫీసర్ గురించి నాకెందుకు? మనం గుర్తించాలి మన ఐడెంటిటీని. పక్కోళ్ళు గుర్తించాలి, మనం చెప్పుకోక్కర్లేదు. ఇది పైపింగ్ వేసిన కాటన్ చీర. ఇలా రకరకాల మనుషులు విసుగొచ్చేస్తుంది ఒక్కొక్కసారి. ఈ వాట్సాప్లో పెట్టిన వాళ్ళ మెసేజ్లు అవి చూసి వెంటనే గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు కదా, పెద్ద ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్ పెళ్ళమైనా సరే నెంబర్ బ్లాక్ చేసి పడేస్తాను. నాకేంటి, అంతే కదా. నాకేంటి, నేను కాకపోతే నేను చీరలు కొనుక్కోడానికి బొచ్చుడు ఛానల్స్ ఉన్నాయి. నాకు నేను సో అని చెప్పుకున్న నా దగ్గర చీరలు కొనుక్కోవాల్సిన అవసరం ఏంటి మీకు అసలు? ఇది కూడా ఏమంటారు దాన్ని, పైపింగ్ వేసిన కాటన్ చీర. ఇలాగా పద్మగారు ఎన్ని రకాల ఇబ్బందులు పడుతుందో చెప్పలేని. తెల్లారు లెగితే ఎన్ని పడినా ఒక రోజు రెస్ట్ తీసుకుందాం ఎంచుకొచ్చిన తలపోవటాన్ని మాత్రం అనుకోలేను. ఆఫీస్కి రెడీ అయిపోయి ఆఫీస్కి ఎలా వెళ్ళిపోతామో అలాగా 10 అయ్యేటప్పటికి నేను రెడీ అయ్యి మీ ముందుకి వచ్చేయాలండి. మీరు కొన్నారా కొనలేదా సెకండరీ నాకు. నేను వచ్చేసి ఒకసారి మీ అందరికీ హాయ్ బాయ్ చెప్పేసి సబ్స్క్రైబ్ చేయమని, లైక్ కొట్టమని, ఇవన్నీ వివరాలు మీతో చెప్పేసుకుని వెళ్ళిపోతే నేను హాయిగా సాయంత్రం వరకు మీకు కనిపించడం. మీరు వాట్సాప్కి వచ్చి ఏదన్నా మెసేజ్ పెట్టారా వాటికి రిప్లై ఇస్తాను, ఫోన్ చేశారా నెంబర్ బ్లాక్ చేసేస్తాను. నా పద్ధతి ఇదనమాట. నేను బిజినెస్ మైండ్ అనుకోండి, అమ్మ నాయన అనుకుని మీరు అడిగిన ప్రతి తింగర్ కోసంలే చాలామంది వేసేది, అన్నిటికీ సమాధానం చెప్తున్నాను. కానీ ఎవరికీ చెప్పట్లేదు అంటే ఏంటంటే అంత అవసరం లేదు అని. ఓకేనా, అర్థం చేసుకుని కొంచెం జాగ్రత్తగా, ఎందుకు ఒకరిని డిస్టర్బ్ చేయడం అని. మీకు నచ్చితేనే, మీ బడ్జెట్లో ఉంటేనే చీర కొనుక్కోండి, లేకపోతే లేదు. నా చీరలు అయితే ఇదే, నా పద్ధతి అయితే ఇంతే. నేను కాస్ట్లీగానే చీరలు అమ్ముతాను. షిప్పింగ్ ఛార్జీ ఒక్కటే కొనుక్కుంటే షిప్పింగ్ ఛార్జీ కంపల్సరీ ఉంటుంది. 2 చీరలు కొంటే మాత్రం షిప్పింగ్ ఛార్జెస్ నేనే ఇస్తాను. ఏపీ తెలంగాణ వరకు, కర్ణాటక, తమిళనాడు, ఇంకా గుజరాత్, ఇటు ఒరిస్సా, ఎటైనా సరే వాళ్ళు 10 చీరలు కొన్నా 1,00,000 రూపాయలు బిల్ చేసిన షిప్పింగ్ ఛార్జెస్ వాడిగా. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. చాలామంది చాలా
అంటే నాకు ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఎక్కువైపోయారండి. కొంతమంది అయితే చాలా బాగా చూస్తారు. తిరుపతి వస్తే మా ఇంటికి రమ్మంటారు, బెంగళూరు వస్తే మా ఇంటికి రమ్మంటారు, వస్తే చెప్పమంటారు, ఇలా బోల్డ్ మంది. కానీ ఇంట్లో వాళ్ళకే విరోధులుగా ఉంటాం మనం. ఎందుకంటే బాగా చిన్నప్పటి నుంచి అన్ని పెట్టి ఉంటాం కదా, ఇవాళ మనం నచ్చం, కుదరట్లేదు. అలాగా ఏం అనకూడదు, పెట్టొచ్చు కానీ ఏం అనకూడదు ఫ్యామిలీ మెంబర్స్ కంటే కూడా. కానీ హక్కుదారులు ఫ్యామిలీ మెంబర్సే అవుతారు కాబట్టి ఈ బంధాలకు విలువివ్వటం తప్ప. లేకపోతే ఫ్రెండ్స్ చాలా గొప్పోళ్ళు అండి. మంచి ఫ్రెండ్స్ అయితే, జెన్యూన్గా ఉన్న ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ చాలా గొప్పోళ్ళు బాబాయ్. నేను చాలా నా లైఫ్లో నేను చాలా ఫేస్ చేస్తున్నాను ప్రతి విషయంలో. ఎవరు గొప్పోళ్ళు ఏంటన్నది గొప్ప పక్కన పెడితే అసలు బంధానికి విలువ. అంటే పెడితే పెళ్ళి, లేకపోతే నిర్దినం, ఇలా ఉన్నాయి రోజులు. చాలా జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం కష్టం. అసలు నాకు తెలిసినంత వరకు అయితే అసలు మనిషికి ఎంత కావాలో అంతే మనీ ఉండాలండి. ఎక్స్ట్రా మనీ ఉన్నా కూడా చాలా ప్రాబ్లమే. దాంతో రకరకాలు వచ్చేస్తాయి తలపోట్లు మనకి. అందుకు మనకి అదే కనుక మన దగ్గర ఏమీ లేని రోజు మనం అంక ఎవరో చూడరు. మన దగ్గర ఏమీ లేదనుకోండి, మనం అంక ఎవరో చూడరు. ఒకవేళ చూస్తే ఏమన్నా అడుగుతారేమో అని భయపడి మనకు దూరంగానే ఉంటారు. కానీ కొంచెం అమౌంట్లు వచ్చినాయి అనుకోండి, రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఇవన్నీ ప్రతి ఒక్క కుటుంబంలోనే జరుగుతూనే ఉంటాయి. నేను ఎంత జెన్యూన్గా ఉన్నా అవతల కూడా జెన్యూన్గా ఉంటేనే రిలేషన్. అది అక్క చెల్లెళ్ళు బంధం అవనండి, ఫ్యామిలీలో ఏ బంధం అన్న అవనండి, సర్దుకుపోతేనే సంసారం అన్నట్టుగా సర్దుకుపోతేనే రిలేషన్ కంటిన్యూ అవుతుంది. లేకపోతే ఈ జన్మకే కదా బంధాలు. అక్కైనా చెల్లైనా ఇంకోటైనా అన్నైనా ఏదైనా అని చచ్చిపోతే ఎవరికెవరో తెలియదు. కాబట్టి ఉన్నంతసేపు బంధాలను కాపాడుకుంటూ ఒక మెట్టు మన తప్పు ఉన్నప్పుడు ఓ మెట్టు దిగి వెళ్ళిపోతే సమస్య సాల్వ్ అయిపోతుంది. లేదంటే కనుక ఎక్కడో ఎవరి పనులు వాళ్ళే. ఈరోజు కోట్లేమీ తినవండి మనం. తిన్నామని పలకరింపే గొప్పదండి నాకు తెలిసి. అందుకని జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. నాకు ఈ ఆధ్యాత్మికంగా బతకడం వల్ల మాత్రం చాలా హ్యాపీగా ఉన్నానండి. అదే కనుక భౌతికంగా నాకు ఆడి పెట్టలేదు, వీడి తిట్టలేదు, వీడు రాలేదు, వీడు వెళ్ళలేదు, ఇలా పెట్టుకున్నాను అనుకోండి, అసలు మంచం పట్టుకుని దిగక్కర్లేదు, అంత చిరాకులు ఉంటుంది జీవితం. కాకపోతే నేను ఆధ్యాత్మికంగా ఉండటం, జాలీగా నాకు నచ్చిన చోట పుణ్యక్షేత్రాలు వెళ్ళిపోవటం, శారీ కలెక్షన్ చేసుకోవటం, మీ అందరి ముందుకి రావటం, మీరు ఏదన్నా అంటే మిమ్మల్ని నేను తిట్టడం, మీరు నన్ను తిట్టడం, ఇలా నా జీవితం అంతా చాలా ఆనందంగా మీతో వెళ్ళిపోతుందండి. మీ అందరికీ పేరు పేరున, ఎందుకంటే నన్ను ఇంత దూరం తీసుకొచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక మంచి వీడియోతో మంచి కలెక్షన్తో మీ ముందుకు వస్తానండి. చీరలు నచ్చితే ఫోటో పెట్టండి వాట్సాప్కి 8355929044 అనే నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను వివరం చెప్తాను. మీకు నచ్చితే కొనుక్కోవచ్చు, లేదండి. ఇంకొక విషయం ఏంటంటే, పొద్దుటే నా కస్టమర్ ఓల్డ్ నుంచి ఎప్పటి నుంచో నన్ను ఫాలో అయ్యే కస్టమర్ అయినా సరే పొద్దుటే మాత్రం నాకు చీర రాలేదని కానీ, చీర డ్యామేజ్ ఉందని కానీ, రిటర్న్ చేసుకుంటామని కానీ నాకు కంప్లైంట్ పెట్టొద్దండి. మధ్యాహ్నం 2 తర్వాత మీరు ఏది అడిగినా నేను సమాధానం చెప్తాను. ఓకేనా? మీకు ట్రాకింగ్ ఐడి పెట్టేశాక చీర మీ ఇంటికి చేరిందో లేదో మీరు శారీ రిసీవ్డ్ అని మీరు పెట్టాలి. ఓ వారం 10 రోజులు పోయాక మీరేమో చీర కోసం ఇంటికాడ చూసుకోకుండా వాడు వాచ్మెన్కి ఇచ్చేసి వెళ్ళిపోయాడు, లేదా మీ ఇంట్లో ఎవరన్నా తీసుకున్నారో మీకు అప్పుడు గుర్తొచ్చి శారీ రాలేదు మేడం అని మెసేజ్లు పెడితే ఇక్కడ కుదరదండి. నేను చాలా బిజీగా ఉంటాను. 2 రోజులు 3 రోజులు దగ్గర ఏపీ తెలంగాణ వరకు, కొంచెం దూరం వెళ్తే 4 రోజులు. 4 రోజులు దాటేసింది అంటే నాకు మెసేజ్ చేయండి. ఎప్పుడు మధ్యాహ్నం 2 తర్వాత. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. చాలా బాగా ఫాలో అవుతున్నారు, ఇలాగే ఫాలో అవ్వండి. ఇంకా మంచి కలెక్షన్లు అందుబాటు ధరల్లో, అంటే మా తగ్గింపు ధరల్లో నా దగ్గర ఉండవు. కొంచెం 5,000 లోపు అమ్మే చీరలు చాలా తక్కువ ఉంటాయి. చాలా కాస్ట్లీ చీరలే. నాకు చాలామంది కస్టమర్స్ ఉన్నారు. అందువల్ల అంటే నా కలెక్షన్ అంటే కళ్ళు మూసుకుని ఈరోజు నేను 25,000 చీర పెట్టినా, 30,000 రూపాయల చీర పెట్టినా, కళ్ళు మూసేసుకుని ఆన్లైన్లో పర్చేస్ చేసే కస్టమర్స్ నేను సంపాదించుకున్నాను అంటే అది నిజంగా నేను ఏమని మీకు కృతజ్ఞతలు తెలపాలో కూడా తెలియట్లేదండి. అంటే నా మీద అంత నమ్మకం మీరు ఉంచినందుకు మీ అందరికీ మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక వీడియోతో కలుద్దామండి. నమస్తే అండి.